ఇవాళ గుర్తుపెట్టుకోండి, ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళు మాట్లాడకపోయిన వల్ల చర్య తీసుకోవాలా. ఎందుకంటే మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే నడవది. మనకు కూడా గవర్నమెంట్స్ ఉన్నాయి, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. ఇక సెలబ్రిటీలు అని చేస్తే కూడా దాన్ని యూత్ అందరూ, టీనేజ్ యూత్ అంతా ఫాలో అవుతారు. అంటే మీరు ఇష్టానుసారంగా చేస్తారా? ఏదేమైనప్పటికీ కూడా ఇట్లా మాట్లాడే వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చిన్నగారు కూడా దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే బట్టలు వేసుకోవడంలో తప్పలేదు, అలా వేసుకోవడం కూడా కరెక్టే. ఇప్పుడున్న జనరేషన్లో ఇలానే ఉండాలనేటట్టు మాట్లాడతాను. ఇవాళ ఒక విధంగా జనరేషన్ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఒక మాట చెప్తా అండి, మన ప్రపంచ దేశాలు ఉన్నటువంటి ఇంగ్లీష్ వాళ్ళు ఎవరండి? వాళ్ళ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు. ఇవాళ వాళ్ళు తెలుగు సాంప్రదాయబద్ధమైన చీరలు కట్టుకోవాలని చెప్పి మన రాష్ట్రాలకు వచ్చి చీర కట్టులు కట్టుకోవాలని చెప్పి వచ్చి వాళ్ళు చీరలు కట్టుకుంటే మరి మన కల్చర్ ఎక్కడ పోతుందండి? ఇవాళ చూసుకుంటే ఫారినర్స్ అనేక మంది బయట ఇంగ్లీష్ దేశాలలో పుట్టినటువంటి మహిళలు ఇలా భారతీయులను పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు సాంప్రదాయబద్ధమైనటువంటి చీరలు కట్టుకుంటారు. మరి వాళ్ళ కల్చర్ ఎక్కడ పోవాలండి? అంటే వాళ్ళు వేసుకోవాలంటే వేసుకోలేరు. ఇక్కడ మేము ఇంగ్లీష్ కల్చర్ వాళ్ళమే, మేము అక్కడ వాళ్ళము, మేము అక్కడి నుంచి అక్కడి బట్టలు ఈ విధంగా వేసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉంటుంది కదా. ఎక్కడ సాంప్రదాయాన్ని అక్కడ కాపాడితేనే గౌరవం ఉంటుంది. ఇష్టానుసారంగా చేస్తామంటే ప్రజలు కూడా సహించరు, గవర్నమెంట్ కూడా సహించే విధంగా లేదు. బయట దేశాల వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ కల్చర్ని ఇక్కడ వచ్చి తెలుగు సాంప్రదాయాన్ని ఇంత మంచిగా వాడుతుంటే మన కల్చర్ ఎక్కడ పోయిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా వీళ్ళని. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడుకుంటూ అటే వెళ్ళిపోతున్నాను.